డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి ఏదైనా ఒక మాట చెప్పాల్సి వస్తే కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే సినిమా వస్తుంది అంటారు. ఆ నడిసి వచ్చే సినిమా సరిపోదా శనివారం. సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. నేను చూస్తానే ఉన్నా ఇంటర్వ్యూలు వస్తానే ఉన్నాయి, నేను చూస్తానే ఉన్నా ఇంటర్వ్యూలు వస్తానే ఉన్నాయి. తెలుగులో, తమిళ్లో, హిందీలో, ఇంగ్లీష్ లో అయిపోవట్లేదు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. సరిపోదా శనివారం హైప్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ కి కాల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సరిపోదా శనివారం టీం ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్పెషల్ గా నాని గారు ట్రైలర్ బాగుంది, చూసాక బానే హైప్ వచ్చింది. అక్కడతో వదిలేసి ఉంటే బాగుండేదేమో. ఇంటర్వ్యూస్ లో ఎక్కువ హైప్ ఇచ్చేస్తున్నారు, కానీ ఏదో కొద్దిగా భయంగా ఉంది. ఓవర్ హైప్ ఇస్తున్నారేమో అని. ప్రతి ఇంటర్వ్యూలో నాని గారు ఆ సాటర్డే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో రీజన్ తెలిస్తే కిక్యాస్ ఉంటది అని చెప్పుకుంటూ వస్తున్నారు. He chooses Saturday. Why Saturday has a very solid reason. అది సూపర్ రీజన్. అది మూవీ వై సాటర్డే ఇస్ a kick-ass moment. అదేమైనా కొద్దిగా తేడా కొట్టినా సినిమా ఫ్రైడే రిలీజ్ అవుద్ది, కానీ శనివారం మాత్రమే ఆడుద్ది. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే లేదు నేతాజీ, మీ బదిలీ చెప్తాను ఖాయమేగా. మన ఛానల్లో కూడా వై సాటర్డే అని 3 రీజన్స్ తో వీడియో చేసాం. ఒకవేళ వీడియో మిస్ అయి ఉంటే కార్డ్స్ లో పడేస్తాను, చూసేయండి. ఇప్పుడు సాటర్డే 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 అని ఇంత హైప్ ఇచ్చి ఆ రీజన్ గనక డమ్మీ అయితే ఇంకా సినిమాని సీనన్ వచ్చే కాపాడాలి. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి ఒప్పుకున్నారు, గానీ లేకపోతే ఏమైపోయేదో. నాకెందుకో సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువ హైప్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాని గారు డైరెక్టర్ ని ఎక్కువ నమ్మేస్తున్నారు. ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ చూసి వచ్చి నేను యాక్షన్ ఫిల్మ్స్ చేస్తానని చేసే డైరెక్టర్స్ కి తెలియకుండా ఒక ఇంతకు ముందు చూసిన యాక్షన్ తో ఫెమిలియారిటీ ఉంటుంది. యాక్షన్ సినిమాలు చేద్దామని రాలా వివేక్, మంచి కథలు చెప్దామని, మంచి స్టోరీస్ చెప్దామని వచ్చాడు. తను యాక్షన్ ఎక్స్ప్లోర్ చేస్తే అది ఎంత కొత్తగా వస్తుంది అంటానికి సరిపోదా. ఎగ్జాంపుల్, డైరెక్టర్ తీసిన సినిమాలేమో సాఫ్ట్ సినిమాలు, మీరేమో యాక్షన్ మూవీ అంటున్నారు. చూసుకోమల్లా యాక్చువల్ గా ఇంత ఓవర్ హైప్ మంచిది కాదు. ఇప్పుడు కన్నప్ప సినిమా తీసి RRR రేంజ్ లో ప్రమోషన్ చేస్తే హిట్ అవుద్దా? అవ్వదు. అవ్వాల్సిన దానికంటే ఎక్కువ డిజాస్టర్ అవుద్ది, చేతులారా చేసుకున్నట్టు అవుద్ది. నేను చూస్తానే ఉన్నా ఇంటర్వ్యూలు వస్తానే ఉన్నాయి, నేను చూస్తానే ఉన్నా ఇంటర్వ్యూలు వస్తానే ఉన్నాయి. తెలుగులో, తమిళ్లో, హిందీలో, ఇంగ్లీష్ లో అయిపోవట్లేదు. ఇంకా రిలీజ్ కి 3 days ఉంది. చాలు, ఇంకా ఇంటర్వ్యూలు ఆపేయండి. ఇంకా చేస్తే ఉన్న హైప్ కూడా తగ్గుద్ది. అసలు ట్రైలర్ చూసి తట్టుకోలేక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆహా ఓహో అమోఘం అని చెప్పిన డాల్డా గాని నేనే. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే బిస్కెట్ అయ్యేది కూడా నేనే. ఫైనల్ గా నేను కోరుకునేది ఏంటంటే, ఇంత ఎక్కువ హైప్ ఇచ్చేసి మన సినిమాలో అంత లేదు అన్నప్పుడు ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అయింది. మీరు ఓవర్ హైప్ ఇచ్చేస్తే, ఓవర్ ప్రమోషన్ చేసేస్తే లాస్ట్ కి జరిగేది ఇదే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రాధేశ్యామ్ మూవీ. రాధేశ్యామ్ సింపుల్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఆ సినిమాలో ఫైట్స్ ఉండవు, ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ప్రభాస్ గారి మూవీ ఏదో ఉంటది, ఏదో 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 అని చెప్పి లాస్ట్ కి మంచి లవ్ స్టోరీని అందరు ఏదో యాక్షన్ సినిమా చూడాలన్నట్టు చూశారు. రాజమౌళి గారు క్లైమాక్స్ సీన్ ఎడిట్ చేశారంట, అదంట ఇదంట, అబ్బా అది ఇది అని చెప్పి లాస్ట్ కి ఏమైంది, మంచి సినిమా అనేది ఫ్లాప్ చేసి పడేశారు. ఒక లవ్ స్టోరీలో చూసుంటే హిట్ అయి ఉండేదేమో. సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. సండే టు ఫ్రైడే నాని గారు మాణికం, சாட்டர்டே மாத்திரம் பாஷா. சாட்டர்டே பாஷா. ஞாயிற்றுக்கிழமையிலிருந்து வெள்ளிக்கிழமை வரைக்கும் மாணிக்கம், சனிக்கிழமை மட்டும் பாஷா. சண்டே டு ஃப்ரைடே இஸ் அ மாணிக்கம், சனிக்கிழமை மட்டும் இஸ் அ பாஷா. ஒரு பாஷா மோட் இருக்கு, ஒரு షోలే క్యారెక్టరైజేషన్ ఫ్లేవర్ இருக்குது. ఆపేసేయండి చాలు. ఇంకా చాలు. 3 days ఉంది. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. రిలీజ్ రోజు టెన్షన్ పడండి, అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి. లేకపోతే ఆ ట్రైలర్ లో సాంగ్, టీజర్ లో సాంగ్ రిలీజ్ చేయండి, వింటాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎండ్ క్రెడిట్స్ చూసి సాంగ్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me
with me, no more goodbye.